హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? కొత్త సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు. ముందుగా మనమైతే ఈ టెంపుల్ గురించి తెలుసుకుందాం. ఈ టెంపుల్ వచ్చి మనకు తిరుమలగిరి, సికింద్రాబాద్. ఈ టెంపుల్ మనకు స్వయంభున నిలిచిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఇది మనకు వచ్చి 1818లో ఈ టెంపుల్ గురించి ఇక్కడ ఉన్న వాళ్ళకు తెలిసిందంట. ఇక్కడ స్వయంభున గుహలో వెంకటేశ్వర స్వామి ఇక్కడ వాళ్ళకు దర్శనం ఇచ్చారు. అప్పటి నుంచి ఈ గుహ వచ్చేసి అలానే ఉంది. దానికైతే ఎలాంటి డెవలప్మెంట్స్ చేయలేరు. ఎందుకంటే స్వయంభున వెంకటేశ్వర స్వామి ఆ గృహలోనే అలానే అందరికీ దర్శనం ఇస్తున్నారని చెప్పి అక్కడ ఉన్న ప్రజలు చాలామంది అంటారు. ఇక్కడ వచ్చి మనకు ఈ మెట్లు చూడండి, మనకు గొండు పైన మెట్లుగా చెక్కారు. ఈ మధ్యలో ఈ గుడి గురించి కొంచెం వెలుగులోకి వస్తుంది. ఇక్కడున్న ప్రజలు చాలామంది అయితే మనకు తెలియదు. ఈ వీడియో ఎంతమంది దాకా అవుతే అంతమంది షేర్ చేయండి. ఎందుకు అనుకుంటున్నా, ఇక్కడున్న ప్రజల కోసం ఒక చిన్నది మన కోసం, మనకు జనాల కోసం ఇక్కడున్న ప్రజలు ఒకటే ఒక కోరుకుంటారు. ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడ వచ్చి లేడీస్ కోసం బాత్రూమ్ లేవు, ఇంకా తాగడానికి నీళ్ళు లేవు, వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పి ఇక్కడున్న గుడి మెంబర్లు చాలామందిని ఇదే బాధపడుతున్నారు. మీరు కానీ ఒకవేళ వీడియో మీద కోసం మాత్రం కంపల్సరీ షేర్ చేయండి. ఎందుకంటే మీకు తోసిన సహాయం కూడా ఈ టెంపుల్కి కూడా డొనేషన్ చేశారని కోరుకుంటున్నాను. నాతో పాటు మీరు కూడా నలుగురికి షేర్ చేయండి. నాకు తోచినంత నేను కూడా డొనేషన్ చేశాను. చాలామంది కూడా భక్తులు ఇక్కడ మెట్లు కట్టేయడం కానీ ఇక్కడ ఉన్న దేవునికి సంబంధించిన చిన్న చిన్న పనులకు సాయం చేస్తారు. ఇలాగే కూడా మరింత సాయం అందాలని చెప్పేసి ఇక్కడ నేనైతే కోరుకుంటున్నాను. ఈ టెంపుల్ వచ్చి వెంకటేశ్వర స్వామి టెంపుల్. కోనేరు పై నుంచి అయితే కింద కోనేరు పైన టెంపుల్ ఉంది. పైన టెంపుల్ కట్టారు. కోనేరు నుంచి పైన గుండు పైన అయితే వెంకటేశ్వర స్వామి అయితే మనకు దర్శనం ఇస్తారు గృహ లోపల నుంచి. ఇక్కడ ఉన్న అయితే తాంబేలు, చేపలు, పాములు అన్నీ కూడా ఈ కోనేరులో ఉన్నాయి. ఈ కోనేరు పైన అయితే గుడి ఉంది మనకి. ఇక్కడ చూడండి, చేపలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. ఇక్కడ ఉన్న టెంపుల్ చాలా ఇయర్స్ 1880 అంటే అర్థం చేసుకోండి ఈ టెంపుల్ ఎంత హోల్డో. సో చాలామందికి అయితే ఈ టెంపుల్ గురించి తెలియకపోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు తోచిన సహాయం మాత్రం కంపల్సరీ చేశారని కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్న ప్రజలు చాలా ఇబ్బందులు ఉన్నారు. వాటర్ ప్రాబ్లం ఉంది, ప్లస్ లేడీస్కి వచ్చిన భక్తులకు వాష్రూమ్స్ ప్రాబ్లం ఉందని చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు. సో మీకు ఈ వీడియో ఎంత షేర్ చేయాలనుకుంటే అంత షేర్ చేయండి. ఇక్కడ చూడండి, నాకు తోచింది అయితే ఎంతో అంత 116 రూపీస్ అయితే పే చేశాను. ఎందుకంటే నాకు తోచింది ఇచ్చేసాను. మరి మీకు తోచింది కూడా మీరు చేశారనుకుంటున్నా. ఇక్కడ ఉన్న స్కానర్ కానీ అక్కడ ఉన్న నెంబర్స్ కానీ మీరు అక్కడ ఉన్న వాళ్ళకైతే కంపల్సరీ మీకు తోచిన సాయం చేశారని కోరుకుంటున్నాను. ఇక్కడైతే చాలా మంచి బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది. ఈవినింగ్ టైంతో చాలా బాగుంటుంది. కింద టెంపుల్ పైన వచ్చి మసీదు ఉంది. అసలుకి ఎంత బాగుంది ఇక్కడ అంటే చాలా ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది. మీరు కూడా వచ్చి ఒకసారి ఇక్కడ దర్శించుకోండి. చాలా అంటే చాలా మంచి ఇక్కడ చూడండి, ఇక్కడ గృహ ఉంది కదా, ఇక్కడనే మనకు ఇక్కడ పబ్లిక్ అయితే ఉంది. దర్శనం అయితే నా షార్ట్ వీడియో ఇక్కడ ఉన్న గృహలోనే మనకు వెంకటేశ్వర స్వామి అయితే దర్శనం ఇస్తుంది. నా షార్ట్ వీడియోలో అయితే మంచిగా మొత్తం అయితే ఫుల్ దేవుంది మొత్తం మీకు కనిపిస్తుంది. ఈ వీడియోలో అయితే కనిపించలేదు. నా బయోలోకి వెళ్తే మీకు షార్ట్ వీడియోలో కూడా మీకు దేవుని దర్శనం చేసుకునే అదృష్టం కలుగుతుంది. ఇక్కడ వచ్చి కోనేరు పైన టెంపుల్ ఉంది. ఇక్కడ పైన వచ్చి మసీదు ఉంది. ఎంత బాగుందంటే అసలుకి చాలా బాగుంది. ఇక్కడ ఉన్న ప్రజలు అయితే ఇప్పటిదాకా మస్తు సేవ చేస్తున్నారు స్వామివారికి. మనం కూడా కొంచెం సేవ చేయాలి. సో మీరు కూడా ఇక్కడున్న భక్తుల బాధలు వినండి మీరే. ఇంకొక భక్తులు వచ్చిన పొద్దుగల క్రీటం దానం చేశారు. మాకు విగ్రహానికి దానం చేశారు. ఇట్లనే ఒక భక్తులు చెట్టుకే మన వెంకటేశ్వర నామం ఈ విధంగా పెట్టారు. इसमें क्या ढूंढ रही है? इसको छोड़ दीजिए ना, इसमें तो कितना है ना। तो ये भी ना छोड़ेंगे रे, इसको छोड़ दे। उतरो, आ जाओ।